హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ నెల 23న వచ్చే వైశాఖ పౌర్ణమి సామాన్యమైనది కాదు, చాలా శక్తివంతమైన పౌర్ణమి. అయితే ఈ వైశాఖ పౌర్ణమి రోజు నిమ్మకాయతో ఇలా చేస్తే మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోయి కోట్లు వచ్చి పడతాయని పండితులు చెబుతున్నారు. నిమ్మకాయకు చాలా శక్తి ఉంది. నెగటివ్ ఎనర్జీ ప్రభావం నుండి నిమ్మకాయ మనల్ని కాపాడుతుంది. మనకు పట్టిన దరిద్రం పోవాలంటే పౌర్ణమి రోజు నిమ్మకాయలతో ఒక ప్రత్యేకమైన పరిహారం చేయాలని పెద్దల మాట. నిమ్మకాయను కూరలలో, పూజలలో ఉపయోగిస్తాము. అలాగే నిమ్మకాయను తాంత్రిక పూజల్లో కూడా ఉపయోగిస్తారు. మనలో చాలామంది వాహనాలకు, పిల్లలకు, కుటుంబ సభ్యులకు దిష్టి తీయడానికి నిమ్మకాయను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే అలా దిష్టి తీసిన నిమ్మకాయను చాలామంది నడిచే రోడ్డుపై పడేస్తారు. ఇది చాలా తప్పు. మీరు మీకున్న దరిద్రాన్ని వదిలించుకునే ప్రయత్నం చేస్తూ ఇతరులకు దరిద్రాన్ని కలిగిస్తూ ఉన్నారు. మీరు ఎప్పుడైనా దిష్టి తీసిన లేదా ఆ దిష్టి తీసిన పదార్థాలను అంటే నిమ్మకాయ కానివ్వండి, ఉప్పు, ఎండుమిరపకాయలు, జుట్టు ఇలా ఏదైనా సరే దిష్టి తీయడానికి ఉపయోగించిన దానిని ఎవరూ తిరగని ప్రదేశంలో, బాగా చెట్లు పెరిగిన ప్రదేశంలో పడవేయాలి. నిమ్మకాయకు చాలా శక్తి ఉంది. రోడ్డుపై పడిన నిమ్మకాయలను తొక్కినా, దానిపై నుండి దాటినా మీకు ప్రమాదం. కాబట్టి నిమ్మకాయలతో మీరు పరిహారం చేసిన, దిష్టి తీసిన కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. అవి పాటించడం వల్ల మీకు, మీ చుట్టుపక్కల ఉన్నవారికి అందరికీ మంచి జరుగుతుంది. ఇక వైశాఖ పౌర్ణమి రోజు నిమ్మకాయతో పరిహారం చేసేవారు కూడా ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. ఇంతకీ వైశాఖ పౌర్ణమి రోజు నిమ్మకాయతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. వైశాఖ పౌర్ణమికి హిందూ మతంలో అత్యంత ప్రాధాన్యత ఉంది. వైశాఖ పౌర్ణమి రోజున ఖచ్చితంగా ఆచరించాల్సిన దానిలో సముద్ర స్నానం కూడా ఒకటి. ఈరోజు కరక్కాయని తీసుకొని సముద్రంలో వేసి సముద్ర స్నానం ఆచరించడం వల్ల నరఘోష, నరదిష్టి తొలగిపోతుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. వైశాఖ పౌర్ణమి, బుద్ధ పౌర్ణమి, శ్రీ కుర్మా జయంతి, అన్నమాచార్యుల జయంతి, ఇన్ని విశేషాలు ఉన్న ఈ వైశాఖ పౌర్ణమి అత్యంత పవిత్రమైనది. వైశాఖ పౌర్ణమి రోజు సిద్ధార్థ జన్మించడం, అదే వైశాఖ పౌర్ణమి రోజు ఆయనకు జ్ఞానం కలిగి బుద్ధుడిగా మారడం వల్ల ఇది బౌద్ధ పౌర్ణమి అయ్యిందని ఆధ్యాత్మిక సాధకులు, జ్ఞానప్రాప్తి పొందేవారికి, సాధకులకు ఇది అత్యంత పవిత్రమైన పౌర్ణమి అని పంచాంగకర్తలు పేర్కొంటున్నారు. వైశాఖ పౌర్ణమి రోజు కూర్మావతారం ఎత్తిన శ్రీ మహావిష్ణువు ఈ భూమండలాన్ని రక్షించినటువంటి రోజుగా కూర్మ పురాణం తెలియజేస్తుంది. అన్నమాచార్యుల వారు వైశాఖ పౌర్ణమి రోజే జన్మించటము, ఆయన చేసిన ఆధ్యాత్మిక కీర్తనలు ఈ పౌర్ణమి ప్రాధాన్యతను తెలుపుతూ ఉన్నాయి. ఇక వీడియోలోకి వస్తే, ఎన్నో విశిష్టతలు ఉన్న ఈ వైశాఖ పౌర్ణమి రోజు ఉదయాన్నే చక్కగా స్నానం చేసి, గడపకు పూజలు చేసి, తోరణాలు కట్టి లక్ష్మీదేవిని ఆహ్వానించాలి. ఇక ఈరోజు లక్ష్మీనారాయణను పూజిస్తే మంచిది. మీ పూజా గదిలో లక్ష్మీనారాయణ పటం ఉంటే ఆ పటానికి పువ్వులు అలంకరించి పండ్లను నైవేద్యంగా పెట్టండి. అలాగే ఒక 3 నిమ్మకాయలను తీసుకోండి. ఆ 3 నిమ్మకాయలను శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లో పెట్టుకోండి. వాటిని లక్ష్మీనారాయణ పటం దగ్గర పెట్టి పూజించండి. ఆ నిమ్మకాయలపై పసుపు, కుంకుమలు చల్లండి. పూజ అంతా అయిపోయిన తర్వాత ఒక క్లాత్ తీసుకోండి. ఏ రంగు క్లాత్ అయినా పర్వాలేదు. ఒక క్లాత్ తీసుకొని అందులో గల్లులుప్పు వేసి ఒక లవంగం వేయండి. ఇప్పుడు ఆ క్లాత్లో పసుపు, కుంకుమలతో ఉన్న నిమ్మకాయలను వేయండి.
అలా వేసిన నిమ్మకాయలను మూటలాగా కట్టి దానిని మీ చేతిలో పట్టుకొని మీ ఇంట్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా చెప్పుకోండి. పిల్లల వల్ల, జీవిత భాగస్వామి వల్ల ఏ సమస్యలు ఉన్నాయో, వారు ఆ సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారో వాటి గురించి చెప్పుకొని ఆ మూటను పట్టుకొని మీ చుట్టూ మీరే 3 సార్లు తిరగండి. ఆ తర్వాత ఆ క్లాత్ని ఇంటి ప్రధాన గుమ్మానికి పైన కట్టండి. బయట వారికి కనబడినా పర్వాలేదు, గుమ్మం పైన కట్టండి. ఇలా గుమ్మానికి నిమ్మకాయ ఉప్పు మూటను కట్టిన తర్వాత ఈ పరిహారం ఒక్క నిమ్మకాయతో చేయాలి. ఇంకా దేవుని పటం దగ్గర 2 నిమ్మకాయలు ఉన్నాయి. అందులో ఒక నిమ్మకాయను మీ వాహనానికి కట్టుకోవాలి. పౌర్ణమి రోజున పూజించిన నిమ్మకాయను వాహనానికి కడితే వాహన ప్రమాదాలు తప్పుతాయని పండితులు చెబుతున్నారు. ముందుగా ఒక తెల్ల దారాన్ని తీసుకోండి. 2 లేదా 3 వరుసల తెల్ల దారాన్ని తీసుకోండి. ఆ దారానికి నిమ్మకాయను ఉంచండి. ఆ నిమ్మకాయను పట్టుకున్న వాహన ప్రమాదాల నుండి, రోడ్డు ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడమ్మ తల్లి అని నమస్కరించుకొని ఆ నిమ్మకాయను వాహనానికి కట్టండి. మీ ఇంట్లో ఎన్ని వాహనాలు ఉంటే అన్ని వాహనాలకు పౌర్ణమి రోజు నిమ్మకాయను కట్టండి. ఇలా కడితే రోడ్డుపై ఉన్న దుష్ట శక్తులు మిమ్మల్ని ఏమీ చేయలేవు. పౌర్ణమి రోజు పూజించడం, నిమ్మకాయను ఇంటికి కట్టడం వల్ల ఇంటిపై ఎలాంటి చెడు ప్రభావం కూడా పడకుండా ఉంటుంది. వాహనానికి నిమ్మకాయ కడితే ప్రమాదం నుండి బయటపడగలుగుతారు. అలాగే ఇంటిలో ధన సమస్యలు తగ్గడానికి, ఆస్తిపరంగా అభివృద్ధి చెందడానికి నిమ్మకాయతో ఇంకొక పరిహారం చేయాలి. అది ఏమిటి అంటే, పూజా గదిలో ఇంకొక నిమ్మకాయ ఉంది కదా, అది మీ బీరువాలో లేదా లాకర్లో పెట్టుకోండి. మీరు గోల్డ్ అలాగే డాక్యుమెంట్స్ ఎక్కడైతే పెడతారో అక్కడ ఈ నిమ్మకాయను పెట్టాలి. వైశాఖ పౌర్ణమి రోజు ఇలా పూజించిన నిమ్మకాయను ఇలా బీరువాలో పెట్టడం వల్ల ఆర్థిక పరంగా ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ధనం విపరీతంగా వస్తుంది. వైశాఖ పౌర్ణమి రోజు నిమ్మకాయతో ఈ పరిహారాలు చేస్తే మీకు పట్టిన దరిద్రం పోతుంది. అంతేకాని జరగబోయే ప్రమాదాల నుండి బయటపడగలుగుతారు. ఇక ఆ నిమ్మకాయలను నెల రోజుల తర్వాత అంటే అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజున కానీ మార్చాలి. లాకర్లో గుమ్మానికి కట్టిన నిమ్మకాయలు కనబడవు, కానీ వాహనానికి కట్టిన నిమ్మకాయ కనబడును. వాహనానికి కట్టిన నిమ్మకాయకు మచ్చ వచ్చిన, బాగా కుళ్ళిపోయిన ఆ నిమ్మకాయను తీసి ఎవరూ తిరగని ప్రదేశంలో పడవేయండి. మీరు వాహనానికి కట్టిన నిమ్మకాయ ఎప్పుడైతే మారుస్తారో అప్పుడే ఇంటి గుమ్మానికి కట్టిన నిమ్మకాయను, బీరువాలో పెట్టిన నిమ్మకాయను కూడా మార్చాలి. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా పరిహారాలను ఉపయోగించిన, పాటించిన నిమ్మకాయలను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా 10 మంది నడిచే రోడ్డుపై వేయకండి. పారే నీటిలో వేసినా పర్వాలేదు. మరి ఈ వైశాఖ పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరు కూడా నిమ్మకాయలతో ఈ పరిహారాలను చేసి మీకు ఉన్న దరిద్రం నుండి బయటపడండి, ఆనందంగా జీవించండి. ఈ వైశాఖ పౌర్ణమి రోజు పితృదోషము, శని దోషము నుండి బయటపడడానికి చిన్న చిన్న పరిహారాలు చేస్తే మీకు మంచి మంచి ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. ఎవరైతే పితృదోషము, శని దోషము ఉన్నాయని బాధపడుతూ ఉంటారో వారు వైశాఖ పౌర్ణమి రోజు రావి చెట్టుకు నల్లని నువ్వులు కలిపిన నీటితో అభిషేకం చేయాలి. ఇలా చేస్తే పితృదోషం పోతుంది. అలాగే రావి చెట్టుకు నిష్టగా పూజ చేసి, దీపారాధన చేసి, బెల్లాన్ని నైవేద్యంగా సమర్పిస్తే శని దోషాలు కూడా పోతాయి. వీటితో పాటు వైశాఖ పౌర్ణమి రోజు రావి చెట్టుకు పాలు, నీటితో అభిషేకం చేస్తే ప్రతి పనిలో విజయం చేకూరుతుంది, సంపద ప్రాప్తిస్తుంది. వైశాఖ పౌర్ణమి రోజు రావి చెట్టు వద్ద ఈ చిన్న చిన్న పనులు చేస్తే మీ జీవితం సుఖమయం అవుతుంది. ఆనందకరమైన జీవితం మీ సొంతం అవుతుంది.